బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఉదయం బ్రేక్ఫాస్ట్ భేటీ అయ్యారు. సీఎం సిద్ధరామయ్య ఆహ్వానం మేరకు డీకే శివకుమార్ ఆయన నివాసానికి వెళ్లారు. ఇక ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిస్థితులను చర్చించినట్లు సమాచారం. ఈ భేటీ అనంతరం శివకుమార్ ఢిల్లీ వెళ్లనున్నారు. కర్ణాటక పంచాయతీపై ఇవాళ సోనియా గాంధీ నేతృత్వంలో హైకమాండ్ భేటీ కానుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి, ఈరోజు సిద్ధరామయ్య భేటీ హైకమాండ్తో కాంగ్రెస్ హైకమాండ్తో భేటీ కానున్న నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది? వెంకట్, దాదాపు కీలకమైనటువంటి పరిణామము ఈ రోజు జరిగినటువంటి కాంగ్రెస్ కి సంబంధించినటువంటి గత కొన్ని రోజుల నుంచి కూడా అటు కర్ణాటక సీఎం కుర్చీపై జరుగుతున్నటువంటి పరిణామాలని చెప్పవచ్చు. ముఖ్యంగా అటు సిద్దిరామయ్య కర్ణాటక సీఎం కి సిద్దిరామయ్య, తర్వాత డీకే శివకుమార్ మధ్య కూడా గత 15 రోజుల నుంచి ఎక్స్ వేదికగా జరుగుతున్నటువంటి ట్వీట్స్ అని చెప్పవచ్చు. తర్వాత దాదాపు 2.5 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో భాగంగా ఏదైతే గతములో ఒక ఒప్పంద ప్రకారంగా 5 సంవత్సరాల పదవిలో 2.5 సంవత్సరాలు సిద్దిరామయ్య, మరొక 2.5 సంవత్సరాలు డీకే శివకుమార్ పంచుకునే విధంగా కూడా ఒక ఒప్పందం జరిగింది అన్నటువంటి విషయాన్ని డీకే శివకుమార్ వర్గీయులు చెప్పినటువంటి అంశం. కానీ దీనిపై ఎక్కడా కూడా కాంగ్రెస్ ఒక స్పష్టత ఎప్పుడు కూడా ఈ విషయాన్ని ప్రకటించలేదు. కానీ ఇది అంశంపై ఏదైతే పూర్తయినటువంటి సందర్భంగా ఇక్కడ పట్టుబట్టినటువంటి విషయము డీకే శివకుమార్ కి సంబంధించినటువంటి వర్గం నుంచి వస్తున్నటువంటి డిమాండ్లు తీవ్రంగా పెరగడంతో దీనిపై చర్చ జరుగుతూ ఉంది 15 రోజుల నుంచి. ఇదే విధంగానే అటు డీకే శివకుమార్ కూడా స్పందించాల్సి వచ్చింది. ఒకవైపు అంటే కాంగ్రెస్ అధిష్టానం కూడా జోక్యం అంటే వీరిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ట్వీట్స్ వారి మధ్య ఇక్కడ కాంగ్రెస్ అధిష్టానం కూడా జోక్యం చేసుకుని వీరిద్దరు కూడా భేటీ కావాలని ఒకసారి చెప్పడంతో ఈ రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ మీటింగ్ జరిగింది. నిన్న ఏదైతే ఒక కార్యక్రమంలో కూడా ఇద్దరు కూడా కలిసి కనిపించారు. కానీ ఏదైతే అంటే ఒక చిట్ చాట్ లో సంబంధించినటువంటి అంశంలో కూడా ఇక్కడ సిద్దిరామయ్య కీలకమైనటువంటి అంశాలు చర్చించడం జరిగింది. దాదాపు అంటే ఇది కాంగ్రెస్ అధిష్టానం మేరకే నేను డీకే శివకుమార్ ని బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కి నేను పిలవడం జరిగింది అంటూ కూడా కీలకంగా వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అంతే కాకుండా కేసీ వేణుగోపాల్ అంటే ఈ జరుగుతున్నటువంటి పరిణామాలపై అటు గత 15 రోజుల నుంచి కూడా మల్లికార్జున్ ఖార్గే కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. దాదాపు గతంలో మల్లికార్జున్ ఖార్గే నివాసంలో కూడా నవంబర్ 16వ తేదీన భేటీ అయ్యారు సిద్ధరామయ్య. దీనిపై కూడా ప్రత్యేకంగా కూడా చర్చించారు. అయితే ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ అధిష్టానమే చర్యలు తీసుకుంటుంది, దీనిపై ఖచ్చితంగా అధిష్టానం మాట్లాడుతుంది అన్నటువంటిది కీలక ప్రకటన చేశారు. అనంతరం పరిణామాలు 19వ తేదీన తర్వాత ఒక చూచాయిగా ఒక చిట్ చాట్ లో కూడా రాష్ట్ర అధ్యక్ష పదవికి నేను రాజీనామా చేస్తాను అంటూ కూడా డీకే శివకుమార్ నవంబర్ 19వ తేదీన జరిగినటువంటి పరిణామాలు. టోటల్ గా మనకు నవంబర్ 16 నుంచి ఇప్పటి వరకు దాదాపు 15 రోజుల్లో కాంగ్రెస్ కి సంబంధించినటువంటి కీలక పరిణామాలను ఎప్పటికప్పుడు కూడా అధిష్టానము దృష్టిలో ఉంది. తర్వాత దీనిపై కూడా హైకమాండ్ ఖచ్చితంగా పరిష్కరిస్తుంది అంటూ కూడా మల్లికార్జున్ ఖార్గే నవంబర్ 26వ తేదీన ఒక స్టేట్మెంట్ ఇవ్వడంతో ఒక్కసారిగా వీరిద్దరిని కూడా ఢిల్లీకి రమ్మని కూడా ఆహ్వానించారు. అయితే ఏదైతే ఢిల్లీకి వచ్చే ముందుగా పెద్దలతో కలిసి సమావేశం అయ్యే ముందుగా ఇద్దరు కూడా సమావేశం ఏర్పాటు చేసుకోవాలి అన్నటువంటిది. తర్వాత సిద్దిరామయ్యకు కూడా ఇక్కడ డీకే శివకుమార్ ని పిలిచి ఒక విందును ఏర్పాటు చేసే విధంగా కూడా అధిష్టానం సూచన మేరకే ఈ రోజు ఉదయం జరిగినటువంటి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అని చెప్పవచ్చు. అయితే వీరిద్దరు కూడా ఈ రోజు ఢిల్లీకి బయలుదేరి వస్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ రోజు సోనియా గాంధీతో కూడా సమావేశము కాబోతున్నారు. అంతేకాకుండా ఏదైతే ఇక్కడ 4 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను నిర్ణయించాల్సి కూడా ఉంది. అటు కర్ణాటక ప్రాంతం అంటే ఏదైతే కాంగ్రెస్ కమిటీకి ట్రస్ట్ పునర్వ్యవస్థీకరణ బాధ్యతలు, పార్టీకి సంబంధించినటువంటి అనేక అంశాలపై కూడా ఈ రోజు చర్చకు రానుంది. ఒకవైపు కుర్చీకి సంబంధించినటువంటి గొడవ కూడా ఇద్దరి మధ్య జరుగుతుంది. మరొక వైపు కాంగ్రెస్ పునర్వ్యవస్థీకరణ భాగంగా కూడా సమావేశాలు జరగనుంది. కానీ చాలా కీలకంగా ఈ రోజు ఢిల్లీ వేదికగా జరిగేటటువంటి సమావేశాలు అని చెప్పవచ్చు. ముఖ్యంగా వీరి మధ్య ఈ రోజు బ్రేక్ఫాస్ట్ మీటింగ్
సయోధ్య కుదిర్చిందా లేకపోతే ఇది మరింత కూడా జటిలమయ్యేటటువంటి అవకాశాలు ఉందా అన్నది మాత్రము ఒకవైపు చర్చ నడుస్తుంది. కానీ మరొక వైపు బీజేపీ మాత్రము ఖచ్చితంగా దీనిపై ఈ రోజు ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించిందన్నటువంటిది కూడా ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. కాంగ్రెస్ లో ఇలాగే గొడవలు కొనసాగితే అసెంబ్లీ సమావేశాలు అవిశ్వాస తీర్మానం చేపడతాము ఉండేటటువంటి అవకాశం ఉంది అంటూ కూడా మాజీ సీఎం ఎంపీ బసవరాజ్ బొమ్మాయి కూడా హెచ్చరించినటువంటి సందర్భం. అయితే ఇలాంటి ఆరోపణలు కూడా అవాస్తవం అంటూ కూడా సిద్ధరామయ్య కుమారుడు ఒక యతీంద్ర ఖండిస్తూ కూడా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసినటువంటి సందర్భం. కానీ ఒక్కసారిగా కూడా అటు కర్ణాటకకు సంబంధించినటువంటి చర్చలు, బ్రేక్ఫాస్ట్ మీటింగ్లు, ఢిల్లీ ప్రయాణము ఎలా దారి తీస్తుందో వేచి చూడాలి. ఓకే రైట్ కళ, థ్యాంక్ యూ.